మహబూబాబాద్ జిల్లా సర్వేలాండ్ భూ రికార్డ్ కార్యాలయంలో ఏసీబీ ట్రాప్లో సీనియర్ డ్రాఫ్టర్ పడింది. 20,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా జ్యోతి శర్మ బాయ్ అనే మహిళా ఉద్యోగిని ఏసీబీ అధికారులు పట్టుకోవడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఏసీబీ అధికారుల ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగి ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ స్వామి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. స్వామి, అంటే వలపని పట్టుకున్నామని చెప్తున్నారు. ఎవరి దగ్గర నుండి 20,000 లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు? దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలియజేయండి. సంధ్య, మహబూబాబాద్ జిల్లాలో జిల్లా సర్వే ల్యాండ్ భూ రికార్డు కార్యాలయంలో కూడా ఏసీబీ ట్రాప్ అయిందని చెప్పుకోవచ్చు. సీనియర్ డ్రాఫ్ట్స్మెన్ ఎస్డిపి ఉద్యోగి 20,000 లంచం తీసుకుంటూ ఉండగా జ్యోతి వర్మ బాయి మహిళా ఉద్యోగి మాత్రము ఏసీపీ ట్రాప్ అయినట్టు కూడా పూర్తి వివరాలు ఏసీపీ అధికారి వెల్లడించారు. ఇప్పుడు మొత్తానికైతే వివరాలు అయితే ఇలా ఉన్నాయని చెప్పుకోవచ్చు. వరంగల్ జిల్లా శివనగర్ ప్రాంతానికి చెందిన తాళ్ళ కార్తిక్ అనే వ్యక్తి దగ్గర ఆ భూమి కొనుగోలు కోసం మహబూబాబాద్ జిల్లా స్టేషన్ గుండ్రాతి మడుగు ఆ గ్రామ పరిధిలో ఉన్న సర్వే నంబరు 41,667/77 భూమి 2 ఎకరాల భూమిని కొనుగోలు చేయటం కోసం ఆ భూమి యొక్క రక్ష కోసమని జిల్లా సర్వేయర్ని అయితే జ్యోతి వర్మ బాయిని అయితే సంప్రదించారని చెప్పుకోవచ్చు. అప్పటికి టీ పన్ను అంటే భూ ల్యాండ్ సర్వే రికార్డు ప్రకారం ఆ కార్యాలయంలో టీ ఫండ్ సర్వే కోసము అని పేరు చెప్పి మొత్తానికైతే 5,000 రూపాయలు సంబంధిత ఎస్డిపిగా సీనియర్ డ్రాఫ్ట్స్మెన్ అధికారి అయినటువంటి జ్యోతి శర్మ బాయికి ఇవ్వడం జరిగిందని చెప్తున్నారు. ఇప్పటికే దాని గత నెల 28వ తారీఖు నాడు 5,000 రూపాయలైతే చెల్లించామని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. సంధ్య, ఆమె నిర్లక్ష్యం వహించి చోటు కూడా అప్పటికి ఎవరైతే శివనగర్ సంబంధించిన వ్యక్తి తాళ్ళ కార్తీక్ అయితే అగ్రహానికి కూడా అయితే అయినని చెప్పుకోవచ్చు. కాలయాపన అప్పటి నుంచి కూడా కొనసాగిస్తున్నారని చెప్తున్నారు. ఇప్పుడు మొత్తానికైతే ఆయన విసిగిపోయి లాస్ట్ కు చివరి వరకు ఏసీబీ అధికారులను అయితే సంప్రదించారు. ప్రస్తుతానికైతే ఆ అధికారి ఓకే, థ్యాంక్ యూ స్వామి.